చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పుంగనూరు. ఒక చిరుతుపులి ఈ ప్రాంత రైతుల కంట తడి పెట్టిస్తుంది. పుంగనూరు నియోజకవర్గం చోడేపల్లి మండలం ఆమలగుంట పంచాయతీకి సంబంధించిన రైతులు ఇక్కడ అంకాలమ్మ కొట్టు కింద నిత్యం వారి పరిసంపదను కాపాడుకుంటున్నారు. గత 6 నెలలుగా ఒక చిరుతుపులి పాడి రైతులపై ఎక్కువ ఇబ్బందులు పెడుతుంది. ఇక కురపల్లికి చెందిన కుమార్కి చెందిన ఒక దూడను చంపేసి తినేసింది. ప్రభాకర్ అనేటువంటి మందపై గొర్రెని కొరికింది. మిగతా మూడు గొర్రెల్ని తీసుకెళ్లిపోయింది. ఈ విధంగా రైతులందరూ గుట్టంతా తిరిగినప్పటికీ ఎక్కడా కనబడలేదు. అయితే 10 గొర్రెలు ఇక్కడ నుంచి మిస్ అయినట్లు వారు చెబుతున్నారు. అంతేకాకుండా ఆనవాళ్ళు అంటే వాటిని కొరికి తీసుకెళ్లినటువంటి రక్తపు మరకలు ఆనవాళ్ళు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారంటే మా పాడి పరిశ్రమను కాపాడాలని, మా పట్ల దయ చూపాలని వారు కోరుతున్నారు. వారి మాటల్లోనే విందాం పదండి. అంకాలం కొండ, నా పేరు కృష్ణప్ప. ఈ మాదిరిగా గుంపులో వచ్చి పులి పడింది, చెట్టు పులి. చెప్పున్నా ఇప్పుడు అంతా అర్ధగంట అంటే ఎట్లా గుంపు మీదనే పడింది. ఒక గొర్రె కూడా ఒక గొర్రెని కొరికింది, ఇంకా 2 గొర్రెలు లేవు. ఎత్తుకొని పోయింది ఏమో తెల్ల. ఎవరు గుంపునాది? నాయుడు పేరు నాయుడు. ఎవరు? ఆమెనుకుంట. ఈ ప్రాంతాన్ని ఏమంటారు? అంకాలం కొండ. ఎప్పటి నుంచి ఇట్లా జరుగుతున్నది? 2 నెలల బట్టి నుంచి జరుగుతూ ఉంది. ఇప్పుడు మళ్ళా చెట్లు ఎక్కడ వచ్చింది, అది మళ్ళా రెండోసారి కూడా పరిగెత్తి వెళ్ళిపోయింది. పులి అని ఎట్లా చెప్తారు? చిడత పులే చూసినాము. పోటు తీసేదానికి అవకాశం లేదు. అంటే ఇక్కడ ఎవరు ఆవులు మేపేకి? ఆవులు మేపేదానికి మామూలుగా మేము ఇక్కడనే ఉన్నాం. నా పేరు సునీలు. ఆమినిగుంట పంచాయతీ ఆమినిగుంట విలేజ్ మాది. ఈడ అంకాలం కొండ కింద చేను ఉంది. ఇక్కడ గొర్రెలు తోలుకొని వచ్చినాం మార్నింగ్ 10 గంటలకి. గొర్రెలు కొండగా తోలితే చిరుతపులి వచ్చి మధ్యలో గొర్రెలు పట్టుకొని లాక్కెళ్ళిపోయి. అప్పుడు నువ్వేం చేయలేదా బాబు? అమ్మ నేను రాళ్ళు వేసి అదిలిచ్చి ఒక పిల్లని పట్టుకొని వచ్చుకున్నాను. ఇప్పుడు ఎన్ని గొర్రెలు కనపడలేదు? మొత్తం 7 కనపడట్లేదు. చూసారా కొండంతా? అవును చూసామన్న. ఆనవాళ్ళు ఏమన్నా ఉన్నాయా? రక్తం మరకలు అవంతా అలాగే ఉన్నాయి. అవును, మీరు పులి వచ్చినప్పుడు నిజంగా దాన్ని చూసారా? చూసామన్న. తెల్ల మట్టలది చిరుతపులి అన్నది. చిరుతపులేనా? ఇంత గతంలో ఇక్కడ లాస్ట్ 6 months బ్యాక్ కురపల్లి వాళ్ళది కూడా ఒక దోణి తినేసింది. 1 month బ్యాక్ ఇక్కడ బోరపల్లి దగ్గర కూడా కనపడింది అది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కనపడింది.